లైన్ మొత్తం మీద మీకు చెప్పాలి అని అంటే ఇదేంటంటే స్నేహబంధం, ప్రేమానుబంధం, ఈ వీళ్ళ మధ్య కుటుంబ చిచ్చులు, వైరాలు, వీటి వీటి మధ్యలో జరిగినటువంటి ధోరణి అనమాట ఈ మూవీ. అవునండి. అంటే మనం ప్రభల గురించి చిలకలూరుపేట కానీ, గుంటూరు కానీ, గోదావరి జిల్లాల్లో, ఆంధ్రాలో, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మనం ప్రభలు చూస్తూ ఉంటాము. అలాగే అంత బాగుంది. ప్రభలంటే మరీ 40-50 అడుగుల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ప్రభల సన్నివేశంతో ఈ క్లైమాక్స్ సీన్ మాత్రం బ్రహ్మాండంగా తీశారండి. నాజర్ గారిది ఏంటంటే మనం నెవర్ ఎక్స్పెక్టెడ్ సీన్స్ అండి. క్లైమాక్స్ వరకు ఆయన మనసులో అంటే ఆయన విష సర్పం అని మనకి క్లైమాక్స్ వరకు తెలియదు అనమాట నాజర్ గారి సన్నివేశం. కానీ చివరిలో ఆయన్ని నాగార్జున కాపాడడం ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం కళ్ళల్లో నీళ్లు కరిగేటువంటి సన్నివేశాలు మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట. రాస్తున్న థర్డ్ రోల్ అండి ఆయన. అంటే ఫస్ట్ రోల్ నాగార్జున గారు, సెకండ్ రోల్ అల్లరి నరేష్ గారు, థర్డ్ రోల్ తరుణ్ గారు, తరుణ్ గారు. బాగుందండి. హీరోయిన్ గారిది ఓకే. ఇప్పుడు హీరోయిన్ గారి ఆశికా రంగనాథ్ గారి యొక్క క్యారెక్టరైజేషన్ మాత్రము ఈ జస్ట్ మీటీ రోల్ కానీ లేకపోతే ఫ్లెష్ ప్రజెంటేషన్ కానీ ఇట్లా కాదు. బిన్నీ గారు చాలా చాలా క్లియర్ కట్గా హీరోయిన్ యొక్క పాత్రని ఎలివేట్ చేస్తూ బాగా ప్రజెంట్ చేశారు. కీరవాణి గారి మ్యూజిక్ అసలు వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ అండి. కీరవాణి గారి మ్యూజిక్కే ఈ మూవీకి హైలైట్. ఆయన ఇచ్చిన సాంగ్స్ క్లాసిక్, ఆయన ఇచ్చిన బీజిఎం ఎక్సలెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా చాలా బాగుందండి. చాలా బ్రహ్మాండంగా తీశారు. అదేనండి సంక్రాంతి పండగకి 2024కి మనం యాక్చువల్గా 4 మూవీస్ చూశాను కాబట్టి చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. నా పర్సెప్షన్ నేను తెలియపరుస్తున్నా. హనుమాన్ చూశాను, గుంటూరు కారం చూశాను, సైంధవ్ చూశాను, అలాగే నా సామిరంగా చూశాను. అఖండ భారతదేశంలో మాత్రం ఘంటాపదంగా చెప్పేటువంటి ఏకైక చలనచిత్రం హనుమాన్, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ. ఓకే, బాగానే ఉందబ్బా, డిసెంట్గానే ఉంది. కాకపోతే ఫ్యామిలీతోటి చూడాల్సిన మూవీ మాత్రం ఇది. పక్క 100% 200% ఫ్యామిలీతోటి చూడాల్సిన మూవీ. అంటే నాకు అల్లరి నరేష్ క్యారెక్టర్ బాగా నచ్చింది అబ్బా. అంటే మూవీకి అసలు పడాల్సిన క్యారెక్టరే అల్లరి నరేష్ది. ఇంకా రాస్తురుని కానీ ఇంకా ఏమంటారు నాగార్జున కానీ సెట్ అవ్వలే, మూవీకి సెట్ కాలే నాకు అనిపించింది. నాకున్న ఒపీనియన్ ఫీలింగ్ ఏమంటే ఏమంటారు అల్లరి నరేష్ మాత్రం బాగుంది అబ్బా. కామెడీ టైమింగ్ కానీ, తను చేసే ఫైట్ సీన్స్ కానీ, అండ్ నాగార్జున ఎస్పెషల్లీ నాగార్జునకి ఫైట్ సీన్ మాత్రం భలే కుదిరింది అబ్బా. ఎవరు చేసిండేమో కోరియోగ్రఫీ కానీ బాగా కుదిరింది. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం దళిద్రంగా ఉన్నాయి అబ్బా. నిజం చెప్పాలంటే ఒకటే సాంగ్ బాగుంది, ఎత్తికెళ్ళిపోవాలనిపించే సాంగ్. ఆ సాంగ్కి కొరియోగ్రాఫర్ చేసింది ఆ డైరెక్టరే. దాని తిప్పి ఇంకా మిగతా ఏం లేదు. ఇన్ని సాంగ్లు పెట్టి, ఇన్ని ఫైట్లు పెట్టి అనవసరంగా నాకైతే చూడాలనిపించలేదన్న. రాసరని యాక్టింగ్ కూడా ఓకే, కానీ అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం బాగుందన్న. నిజం చెప్పాలంటే నాగార్జున కూడా ఓకే, డీసెంట్గానే ఉంది. అవును, అదే కరెక్టే. కాకపోతే ఆ మూవీకి కుదరలేదు కదా. ఆ మూవీకి కానీ రేటింగ్ గిటం బాగుండేది, వాళ్ళ గిటం బాగుండేది, ఉంటే బాగుండేది. ఆ స్క్రిప్ట్ ఏమంటే నాగార్జునకి ఎక్కువ ఉంది, కాదనట్లేదు. కానీ కరెక్ట్ కాలేదు, నాకు సెట్ కాలేదని నా ఒపీనియన్. ఏమే అదే పెడతారు, కానీ అది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. అది అన్న చెప్పలేము కదా. అంటే లుక్స్ కానీ, గెటమ్స్ కానీ, ఆ పంచెలు కట్టుకుని ఒక సైకిల్ ఫైట్ ఉంటుందన్న, అది మాత్రం మొత్తం ముగిపోయింది థియేటర్లో మొత్తం. ఓకే, హీరోయిన్స్ కంటే అందరు బాగున్నారు అబ్బా. కాకపోతే అల్లరి నరేష్, నాకైతే నిజం చెప్తున్నా, అల్లరి నరేష్ని చూస్తే మైండ్ పోయిందన్న. మనస్ఫూర్తిగా ఆటో నుంచి నవ్వుకుంటాం అబ్బా అల్లరి నరేష్ క్యారెక్టర్ చూస్తే, అంతలా బాగుంది. అదే చెప్తున్నా కదా. ఓకే దెన్ ఓకే అన్న, హిట్ అన్న. మిగతా సినిమాలతో వచ్చుకుంటే హనుమాన్ గిట్ట ఉంది కదా. హనుమాన్ కంటే టెరిఫిక్ మూవీ అది చెప్పాలంటే. హనుమాన్ కంటే ఓకే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేను హనుమాన్కి ఇస్తాను, సెకండ్ ప్లేస్ వచ్చేసి నా సామిరంగా, థర్డ్ ప్లేస్ వచ్చేసి అండ్ స్కంద ఫోర్త్ అన్న. ఓకే, స్కంద మాత్రం పడేది లేకుండే సంక్రాంతికి, ఆఫ్టర్ ముంగడు అంటే బాగుండేది. అల్లరి నరేష్ గారి కామెడీ అంటే మరి అంత లేదు భయ్య, బట్ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరు సెంటిమెంట్ కానీ అండ్ క్లైమాక్స్లో చాలా అంటే చాలా బాగా ఏడిపిస్తాడు. సంక్రాంతికి సంబంధించిన పాట లేదు కానీ సంక్రాంతి ఫెస్టివల్ లైట్గా టచ్ చేపిస్తాడు అంతే. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ కదా, అది కాక మనకి మరో కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన నాగార్జున గారికి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా సెకండ్ మూవీ భయ్య. హనుమాన్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏదైనా నిలబడుతుందంటే ఖచ్చితంగా నా సామిరంగా మాత్రమే. సైకిల్ సీనా మళ్ళీ నాగ చైతన్య గారిని ఆర్జీవి గారు గుర్తు చేసినట్టుంది భయ్య.
ఆర్జీవి గారు ఏదైతే నాగార్జున గారి హైప్ తీసుకొచ్చారో చైన్తో సేమ్ అదే సీన్ మళ్ళీ ఇక్కడ చూపించారు. అల్లనరేష్ గారి క్యారెక్టర్ అంటే మనకు గమ్యం గుర్తొస్తుంది భయ్య, ప్రతి ఒక్కరికి గమ్యం మూవీ తప్పకుండా గుర్తొస్తుంది. రాజ్ తరుణ్ గారిది కూడా బాగుంది భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ముగ్గురి కాంబో పీక్స్. అందరు వెళ్ళి సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కొత్తగానే ఉంది భయ్య, బట్ స్టోరీ లైన్ని లీక్ చేస్తే బాగోదు కాబట్టి లీక్ చేయలేదు. తప్పకుండా అందరూ సంక్రాంతికి వెళ్ళి చూడాల్సిన మూవీ. అందరూ వెళ్ళి సంక్రాంతికి మూవీ చూడండి. చెప్పడం మర్చిపోయా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ముగ్గురు హీరోయిన్స్ ముగ్గురికి ఈక్వల్గా చేశారు. వాళ్ళు కూడా ఎక్కడ తగ్గల. చాలా బీజిఎం బాగుంది. మన 53 సినిమాలు కొరియోగ్రఫీ చేసిన విజయ్ బిన్ని గారు ఇప్పుడు 54 ఫిలిం ఇది డైరెక్టర్గా ప్రూవ్ చేసుకొని స్క్రీన్ ప్లే కూడా మొత్తం ఓవరాల్గా చాలా బాగా నీట్గా వచ్చింది. రొటీన్ స్టోరీనే, బట్ ఏంటంటే అవుట్పుట్ విజన్ అనేది బాగా ఇచ్చాడనమాట. నా సామిరంగా సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన సినిమా. అందరూ ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. ఎమోషనల్లీ టచ్ ఇస్తుంది భయ్య లాస్ట్లో సినిమా అయితే. అదైతే పక్క చెప్తాను. అల్లన్నరేష్ ఏడిపించాడు భయ్య నిజంగా లాస్ట్లో. గమ్యం సినిమా గుర్తొచ్చేసింది మళ్ళీ. గమ్యంలో రాజ్ తరుణ్ యాక్టింగ్ బాగా చేశాడు, బట్ ఏంటంటే క్యారెక్టరేషన్ తక్కువ ఉంది రాజ్ తరుణ్ గారిది. అదొకటి మైనస్. కీరవాణి మ్యూజిక్ అయితే అవుట్ అన్న అల్టిమేట్. బీజిఎం కానీ, ఫైట్స్ దగ్గర బీజిఎం కానీ, సాంగ్స్ బీజిఎం కానీ చాలా బాగున్నాయి. నాజర్ గారి క్యారెక్టరే దీంట్లో మెయిన్ అనమాట సినిమాకి. మన నాజర్ గారికి ఇచ్చిన మాట కోసమే మన నాగార్జున గారు కట్టుబడి ఉండడం అనమాట అది సినిమా. అండ్ ఇంకోటి వచ్చేసి ఓవరాల్ పల్లెటూరి నేపథ్యంలో సంక్రాంతి పండగకి నాకు తెలిసినంత వరకు అయితే ఈ సంక్రాంతికి సెకండ్ ప్లేస్లో నిలిచిన సినిమా నేను అనుకుంటున్నాను. హనుమాన్, సెకండ్ నాసామి రంగ, థర్డ్ సైంధవ్, ఫోర్త్ గుంటూరు కారం. నాసామి రంగంలోన నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ విజన్ బాగా నచ్చింది భయ్య. అంటే కొరియోగ్రఫీ చేసి అన్ని సినిమాలు 53 సినిమాస్ కొరియోగ్రఫీ చేసి 54th సినిమా మనోడు ప్రూవ్ చేసుకున్నాడంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అండ్ నాగార్జున గారు ఇలాంటి డైరెక్టర్ అంటే ఇలాంటి నమ్మి మనము చేయడం అది ఒకటి హ్యాట్స్ ఆఫ్. అండ్ తర్వాత వచ్చేసి అల్లన్నరేష్ గారి సినిమా లేకపోతే సినిమా లేదు. అల్లన్నరేష్ గారే దీనికి బ్యాక్ నాకు తెలిసి వెన్నుముక అనమాట సినిమాకి. లాస్ట్లో చనిపోతాడు, అదొకటి చిన్న బాధ అంతే. మిగతా అంతా మన గమ్యం సినిమా గుర్తు చేశారు భయ్య సినిమా. అంటే రాజ్ తరుణ్ గారి లవ్ జస్ట్ చిన్న లవ్ ట్రాక్, అది అంతా పండించలేకపోయినాడు. క్యారెక్టరేషన్ తక్కువ ఉంది రాజ్ తరుణ్ గారి, అదొకటి చిన్న మైనస్ పడింది. కానీ మిగతా అంతా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్, అంటే స్టోరీలోకి తీసుకెళ్ళాలి కదా, సో ల్యాగ్ అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత నీకు స్టోరీలోకి వెళ్ళేసరికి బాగుంటుంది భయ్య. ముగ్గురు హీరోయిన్లు చాలా బాగా చేశారు. ముగ్గురు హీరోయిన్లు. మన రాజ్ తరుణ్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది. క్యారెక్టరేషన్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఈక్వల్గా పెట్టాడు. అండ్ వన్ వరల్డ్ చెప్పాలంటే సినిమా నా సూపర్ హిట్ భయ్య, మరి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. సంక్రాంతి రేసు సెకండ్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. సెకండ్ ప్లేస్ సైంధవ్ కంటే అన్న రేటింగ్ 3 అన్న. రాజు ఆ జోనర్ సినిమా అనుకున్నా, కానీ ఆ ఫ్యామిలీ అంటే కానీ కంప్లీట్ వేరే సినిమా. నాగార్జున గారు మళ్ళీ మన్మధుడు మనకు చూపించారు హీరోయిన్ విషయంలో. ఆ హీరోయిన్తో ససార్లు తర్వాత మొత్తానికి బంగారాజు మరి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు మనం వాళ్ళని ట్రోల్ చేయాలి, బిగ్ బాస్ కాదు అనే సినిమా చూడాలని చెప్పాలి. బిగ్ బాస్ గురించే కాదు వచ్చే సినిమా చూడాలి. నేను నిజంగా సినిమా చాలా బాగుంది. నీట్గా ఫ్యామిలీతో సంక్రాంతికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ సినిమా చేయొచ్చు. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. అంటే కొత్తగా అంటే అన్నదమ్ముల మధ్య చాలా సినిమాలు వచ్చాయి. మా సినిమాలో సునీల్ గారిని పెట్టి మనకు చూపించారు. కానీ అలా కాదు, ఒక సొంత తమ్ముడికి ఆ తర్వాత ఊరి కోసం చేసే దానిలో ఉంటుంది విశ్వాసం. అన్న లాస్ట్లో విశ్వాసం ఉంటుంది. కుక్క కంటే ఎక్కువ విశ్వాసం చూపిస్తారు సినిమాలో. ఉంటాడు సినిమాలో. ఆ నాజర్ గారితో ఉంటుంది. నాజర్ గారు సొంతంగా వచ్చి ఆయన పొడిచినా సరే నేను ఆయనకున్నా అని చెప్పి విశ్వాసం చూపిస్తాడు. అసలు ఇంకా రెండు కాదు, సినిమాలో ప్రతి సీన్ ప్రతి షాట్ మనకు మైండ్ పోతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఫైట్లు ఉంటాయి, ఏముండదు. ఓన్లీ మన డీజే డ్రమ్స్ కొడుతున్నారు సినిమాలో.